ఆయన చేతి కింద, ఆయన అధికారం కింద మనం కలిగి ఉండాలి. ఇది నాన్న దేవుని బిడ్డలమైన మన జీవితాల్లో దేవుని చేతిలో కలిగిన మనము ఏమై ఉన్నాం? దేవుడు సృష్టించినాడు నిన్ను, ఈ లోకంలో నిన్ను సృష్టించినాడు. ఏ విధంగా ఆయన మలిచినాడు, కుమ్మరివాడు కుండని ఏ రీతికైతే మలిచినాడో ఈ దినాన దేవుడు నిన్ను నన్ను మలిచినాడండి. ఏ విధంగా కలిగి ఉండాలనో, ఏ విధంగా ఉండాలనో దేవుడు నిన్ను మలిచినాడు. ఏ విధంగా మలిచినాడంటే, ఒక కుమ్మరివాడు కొండను ఏ రీతికైతే మలిచాడో ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు నీకు మలిచేయి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. రెండోదిగా, ప్రశ్నించే హక్కు మనకు లేదు. అయ్యా నన్ను ఇట్లా సృష్టించినావు, నన్ను ఈ విధంగా చేసినావయ్యా అని ప్రశ్నించే హక్కు లేదు.